విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వైసీపీ అధినేత జగన్ స్వాగతించారు. క్వాంటమ్ ఏఐ యుగంలో డేటా సెంటర్లు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. డేటా సెంటర్లతో ఎకోసిస్టమ్ బిల్డప్ అవుతుందని, ఇంకా కొన్ని కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే, కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కైనా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ కైనా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ బి ద నోడల్ పాయింట్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో డేటా సెంటర్ ఈస్ గోయింగ్ టు బి ఎ కీ ఫ్యాక్టర్. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. రాబోయేది ప్రస్తుతం నడుస్తున్నది కూడా క్వాంటమ్ ఏఐ యుగం కాబట్టి అటువంటి సమయంలో డేటా సెంటర్లు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం అని, ఈ డేటా సెంటర్ల ఏర్పాటు వలన ఎకో సిస్టమ్ అనేది ఒకటి బిల్డప్ అవుతుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పైగా ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉన్న డేటా సెంటర్ నుంచి రూట్ అవుతుంది అని కూడా ఆయన విశ్లేషించారు. పర్యావరణానికి ముప్పు ఉంటుందని వస్తున్న విమర్శలపై కూడా జగన్ స్పందించారు. పర్యావరణానికి ముప్పు అని ఎవరంటున్నారో వాళ్ళని అడగండి, నాకైతే అటువంటి సమాచారం ఏది లేదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి మీరు డేటా సెంటర్ ను వ్యతిరేకించారు కదా అని అడిగిన విలేకరులు అడిగినప్పుడు మనం ఎప్పుడూ గూగుల్ డేటా సెంటర్ ను వ్యతిరేకించలేదు అని చెప్పి కూడా జగన్ చెప్పడంతో పాటు ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు తమ హయాంలోనే ఏర్పాట్లు జరిగాయని కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్ నిర్మిస్తుంది అదానీ ఎంటర్ప్రైజెస్ అని. డేటా సెంటర్ ను అదానీలు నిర్మిస్తుంటే తర్వాత గూగుల్ వచ్చి తమ సిస్టమ్స్ ను అక్కడ డెవలప్ చేస్తుంది అని కూడా జగన్ వివరించారు. ఇది తమ హయాంలో జరిగిన ఒప్పందం అని, 23,000 ఉద్యోగాలు వస్తాయి అని కూడా ఆయన వివరించారు. చంద్రబాబు మాత్రం తానే తెచ్చినట్టు చెబుతున్నారని, ఇది కరెక్ట్ కాదని, మరి చంద్రబాబు కనీసం అదానీకి ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదు అని కూడా జగన్ ప్రశ్నించారు. అయితే డేటా సెంటర్ ఏర్పాటును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదు అని చెప్పి జగన్ మాత్రం పొందుదాటించారు. దీనివల్ల పర్యావరణ ముప్పు అనే విషయం మాత్రం తనకు తెలియదని, ఆ పర్యావరణ ముప్పు అని ఎవరంటున్నారో ఆ ముప్పు ఎలా ఉంది అనేది కూడా వాళ్ళనే అడగండి అని కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు వలన ఒక ఎకో సిస్టమ్ బిల్డప్ అవుతుంది, దీనివల్ల మరిన్ని కంపెనీలకు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది అని కూడా జగన్ చెప్పుకొచ్చారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.